నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకు తెలియజేయండి. రాజకీయ నాయకుడు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు కానే కాడు. గౌరవ ప్రధానమంత్రి మోదీని దేవుడిగా చిత్రీకరించి 100 కోట్లకు పైగా ఒక దేవాలయాన్ని స్థాపించి మోదీ చాలీసా చదువుతున్నారనే పత్రికలో వచ్చిన ఒక ప్రకటనపై ఈ యొక్క వీడియో చేస్తున్నాను. రాజకీయ నాయకుడు ఎటువంటి పరిస్థితులలో దేవుడు కానే కాడు. మన సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒక ప్రమాదకరమైన రాజకీయ సంస్కృతి గురించి ఇప్పుడు గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడు ప్రజల ఓట్లతో అధికారంలోకి వస్తాడు. రాజ్యాంగం అతనికి కొంతకాలం అధికారాన్ని అప్పగిస్తుంది. ప్రజల పన్నుతో నడిచే ప్రభుత్వ యంత్రాంగాన్ని అతను నిర్వహిస్తాడు. కానీ కొంతకాలానికి అదే నాయకుడు సాధారణ రాజకీయ నాయకుడిగా కాకుండా దేవుడి సమానంగా చూడటం మొదలవుతుంది. భారీ కటౌట్లు పెడతారు. ఎక్కడ చూసినా ఫ్లెక్స్లే. విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మెల్లగా పాలాభిషేకాలు చేస్తారు. హారతులు, భజనలు చేస్తారు. నాయకుడి పేరుతో స్తోత్రాలు, చాలీసాలు తయారు చేస్తారు. చివరికి ఆ నాయకుడిని ప్రశ్నించడం కూడా తప్పుగా, అతని నిర్ణయాలను విమర్శించడం కూడా దేశద్రోహంగా చిత్రీకరించే విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో ఏర్పడుతుంది. ఇక్కడే మనం ఒక అసౌకర్యమైన కానీ అవసరమైన ప్రశ్న అడగాలి. ఒక రాజకీయ నాయకుడిని మనం ఎందుకు దేవుడిగా పూజించాల్సిన పరిస్థితికి వచ్చాము? ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన మనిషి ముందు అదే ప్రజలను ఎందుకు భక్తులుగా మారాలి? ప్రజాస్వామ్యం పుట్టింది రాజులను దేవుళ్ళుగా చూడటం కోసం కాదు కదా. ప్రజలే అధికారానికి మూలం అనే సూత్రంపై అది నిర్మించబడింది. రాజు ప్రజలకు జవాబుదారీ కాకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుడు ప్రజలకు 100% జవాబుదారీ. నాయకుడిని ప్రశ్నించడం ప్రజల హక్కు. నాయకుడి పనితీరును పరిశీలించడం ప్రజల బాధ్యత. నాయకుడి తప్పులను ఎత్తి చూపడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు. నిజానికి అదే ప్రజాస్వామ్యానికి ప్రాణం. అందుకే ఒక నాయకుడిని దేవుడిగా మార్చాల్సిన క్షణం నుంచి ఒక ప్రమాదకరమైన మార్పు మొదలవుతుంది. ప్రశ్నించే పౌరుడు క్రమంగా అంధభక్తుడిగా మారతాడు. భక్తుడిగా మారిన చోట జవాబుదారీతనం బలహీనపడుతుంది. ఎవరిని? మోదీని ప్రశ్నిస్తారా మీరు? మీరేంటి? మీరెంత? మీ బతుకెంత? మీదే కులం? నాయకుడు మాటే సత్యం, నాయకుడు నిర్ణయమే ధర్మం, నాయకుడిని విమర్శించిన వాడే శత్రువు అనే భావన మెల్లగా బీజేపీ సమాజంలో తీసుకొస్తుంది. రాజకీయ నాయకుడికి గౌరవం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. మంచి పని చేసిన నాయకుడిని ప్రశంసించవచ్చు. దేశానికి లేదా రాష్ట్రానికి సేవ చేసిన నాయకుడిని స్మరించుకోవచ్చు. చరిత్రలో గొప్ప పాత్ర పోషించిన నాయకుడికి విగ్రహం కూడా ఏర్పాటు చేయవచ్చు. కానీ
గౌరవం వేరు, దైవీకరణ వేరు. ఇప్పుడు చేస్తుంది నాయకుడు కాదు, దైవీకరణ. దేవుడు అంటే వచ్చాడయ్యో స్వామి అంటూ ఒక పాట పెడతా ఉంటారు. వచ్చాడయ్యో మోదీ అని వెనకాల ఒకటి ఆడియో ప్లే చేస్తూ ఉంటారు. గౌరవం నాయకుడు చేసిన పనికి ఇవ్వబడుతుంది. దైవీకరణ మాత్రం నాయకుడిని ప్రశ్నలకు అతీతుడిగా మార్చే ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. నాయకుడు చేసిన ప్రతి పనిని సమర్థించడం, అతని వైఫల్యాలను కూడా గొప్ప విజయాలుగా చిత్రీకరించడం, అతన్ని విమర్శించిన వారిని శత్రువులుగా చూడడం మొదలైతే అక్కడే రాజకీయ చైతన్యం క్రమంగా అంధభక్తిగా, మనం చెప్పుకుంటున్నాం కదా, బత్తాయిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితి నేడు మన దేశంలో వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడికి గౌడి కట్టడం, అతని విగ్రహానికి పూజలు చేయడం, అతని పేరుతో చాలీసా వంటి భక్తి రూపాలను సృష్టించడం వంటి ఘటనలు ఈ ధోరణికి ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ గుడి నిర్మించి పూజలు చేయడం, మోదీ చాలీసా వంటి వ్యక్తి పూజా రూపాలు వెలుగులోకి రావడం ఒక రాజకీయ నాయకుడి పట్ల అభిమానం ఏ స్థాయికి వెళ్ళగలిగిందో చూపించే ఉదాహరణలుగా చూడవచ్చు. బాబాసాహెబ్ దీన్నే హీరో వర్షిప్, వెరీ డేంజర్ టు అవర్ సొసైటీ. ఒక వ్యక్తిని హీరోగా, దేవుడిగా, ఒక వ్యక్తి తన అభిమానాన్ని వ్యక్తం చేయడం వేరు. కానీ ఒక రాజకీయ నాయకుడి చుట్టూ దేవాలయం, విగ్రహం, పూజ, భజన, చాలీస, దైవిక ప్రతిరూపం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయటం వేరు. ఇది వ్యక్తిగత అభిమానాన్ని దాటి రాజకీయ వ్యక్తి పూజగా మారినప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రమాదం మొదలవుతుంది. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను కూడా గుర్తు చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు తెలుగు సినీ చరిత్రలో అసాధారణమైన ప్రజాదరణ పొందిన నటుడు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలను ఆయన తెరపై పోషించడం ద్వారా కోట్లాది మంది ప్రేక్షకుల మనసులో ఒక ప్రత్యేకమైన దైవిక ప్రతిరూపాన్ని సంపాదించారు. వెంకటేశ్వర స్వామి వంటి దైవిక పాత్రలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుబంధం ఏర్పడింది. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు అప్పటికే ప్రజల్లో ఏర్పడిన అపారమైన ప్రజాదరణ ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన బలాన్ని అందించింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తించాలి. ఎన్టీఆర్ గారు దేవుడు పాత్రలు పోషించడం ఆయన నటనా జీవితానికి సంబంధించిన విషయం. ఆ పాత్రల ద్వారా వచ్చిన ప్రజాదరణ ఆయన రాజకీయ వ్యక్తిత్వంతో ముడిపడి ఉండటం మరో విషయం. ఒక నటుడు తెరపై రాముడిగా కనిపించడం వేరు, అదే వ్యక్తి నిజ జీవితంలో రాజకీయాల్లో రాముడితో సమానంగా చూడడం వేరు. ఎన్టీఆర్ గారి రాజకీయ విజయానికి కేవలం పౌరాణిక పాత్రలే కారణమని చెప్పడం చరిత్రను సరళీకరించడం అవుతుంది. అప్పటి రాజకీయ పరిస్థితులు, తెలుగువారి ఆత్మగౌరవ భావన, ఆయన రాజకీయ నినాదాలు, వ్యక్తిత్వం, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన రాజకీయ ఆకాంక్షల వంటి అనేక అంశాలు ఆయన ఎదుగుదలకు కారణమయ్యాయి. అయినప్పటికీ పౌరాణిక పాత్రల ద్వారా ఏర్పడిన దైవిక ప్రజాదరణ ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన మానసిక బలాన్ని ఇచ్చిందన్న అంశాన్ని మనం విస్మరించలేం. అందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి పట్ల ఏర్పడిన దైవిక ప్రతిరూపం రాజకీయ వ్యక్తిత్వంతో కలిసినప్పుడు ఆ వ్యక్తిని సాధారణ రాజకీయ నాయకుడిగా విమర్శించడం ప్రజలకు మానసికంగా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ప్రమాదం నేడు మరో రూపంలో మన ముందుకు వస్తుంది. అప్పట్లో సినిమా తెరపై రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వంటి పాత్రల ద్వారా ఒక నటుడికి దైవిక ప్రజాదరణ ఏర్పడింది. నేడు సోషల్ మీడియా యుగంలో సినిమా తెర అవసరం లేదు. ఒక రాజకీయ నాయకుడి ఫోటోను దేవుడు చిత్రంతో కలపవచ్చు. అతని ప్రసంగానికి భక్తి సంగీతాన్ని జోడించవచ్చు. అతని కటౌట్ను దేవాలయ విగ్రహంలా అలంకరించవచ్చు.
అతని పేరుతో స్తోత్రాలు, చాలీసాలు తయారు చేయవచ్చు. అతని ప్రతి చర్యలను దేశ రక్షణగా, ధర్మరక్షణగా, దైవ సంకల్పంగా ప్రచారం చేయొచ్చు. మాధ్యమం మారింది, సాంకేతిక మారింది, కానీ వ్యక్తిని దైవీకరించే మానసిక ప్రక్రియ మాత్రం అదే. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఈ సమస్య మోదీకి మాత్రమే సంబంధించింది కాదు, ఎన్టీఆర్ గారికి మాత్రమే సంబంధించింది కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా వర్తిస్తుంది. మోదీకి గుడి కట్టడం తప్పైతే రేపు మరొక రాజకీయ నాయకుడికి గుడి కట్టడం కూడా తప్పే. ఒక నాయకుడికి వ్యక్తి పూజను వ్యతిరేకిస్తూ మనకు నచ్చిన మరో నాయకుడి వ్యక్తి పూజను సమర్థిస్తే అది హేతుబద్ధమైన వైఖరి కాదు. పేరు మారవచ్చు, పార్టీ మారవచ్చు, జెండా మారవచ్చు, సిద్ధాంతం మారవచ్చు, కానీ రాజకీయ వ్యక్తి పూజ ప్రమాదం మాత్రం మారదు. రాముడు, కృష్ణుడు వంటి ఆధ్యాత్మిక ప్రతీకలను రాజకీయ నాయకులతో సమానం చేయడం కూడా ఇదే సమస్యలో భాగం. కోట్లాది మంది ప్రజలకు రాముడు, కృష్ణుడు ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన మహత్తర ప్రతీకలు. ఆ భక్తిని రాజకీయ నాయకుడి వ్యక్తిత్వంతో కలిపినప్పుడు నాయకుడు రాజకీయ నిర్ణయాలకు ఒక పవిత్రతను అద్దే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు నాయకుడి విధానాన్ని ప్రశ్నిస్తే నాయకుడిని కాదు, ఆధ్యాత్మిక భావననే ప్రశ్నిస్తున్నట్టుగా ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే దేవుణ్ణి రాజకీయ నాయకుడి స్థాయికి దించకూడదు, రాజకీయ నాయకుడిని దేవుడి స్థాయికి ఎత్తకూడదు. ఇద్దరికి వారి వారి స్థానాన్ని ఇవ్వాలి. రాముడు నిజంగా ఆదర్శమైతే రాముడి పేరుతో ఒక రాజకీయ నాయకుడికి హారతి ఇవ్వడం కంటే ఆ నాయకుడి పాలనలో న్యాయం ఎంతవరకు ఉందో ప్రశ్నించాలి. రామరాజ్యం అనే ఆదర్శంలో ప్రజల సంక్షేమం, భద్రత, న్యాయం, ధర్మం, సత్యం వంటి విలువలు ఉన్నాయని భావిస్తే ఆ విలువలు ఒక నాయకుడి పాలనకు ప్రమాణంగా పెట్టాలి. ఈ నాయకుడు రాముడితో సమానం అని చెప్పడం కంటే ఈ నాయకుడు పాలనలో రామరాజ్యం అని చెప్పే ఆదర్శాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అనే ప్రశ్న అడగాలి. అదే నిజమైన రాజకీయ చైతన్యం. కృష్ణుని గౌరవిస్తే ఆయన పేరుతో నాయకుడిని దేవుడిగా చేయడం కాదు, అధికారం ప్రజల ప్రయోజనానికి ఉపయోగించబడుతుందా లేదా అనే ప్రశ్నించడం. భక్తి మనసులో ఉండాలి, పాలన మాత్రం ప్రజల ముందు జవాబుదారీగా ఉండాలి. ఒక నాయకుడిని దేవుడిగా మార్చిన తర్వాత అతని తప్పును తప్పుగా చెప్పడం కష్టమవుతుంది, అతని వైఫల్యాన్ని వైఫల్యంగా చెప్పడం కష్టమవుతుంది, అతని అవినీతిని ప్రశ్నించడం కష్టమవుతుంది, అతని ప్రజా వ్యతిరేకత నిర్ణయాలను వ్యతిరేకించడం కష్టమవుతుంది. ఎందుకంటే నాయకుడి చుట్టూ ఒక పవిత్రమైన మానసిక కవచం ఏర్పడుతుంది. అప్పుడు అతను ఏం చేసినా మంచిదే అనే ప్రమాదకరమైన రాజకీయ సంస్కృతి పెరుగుతుంది. అతని నిర్ణయం తప్ప అని అడిగితే దేశం కోసం చేశాడంట, అతన్ని విధానం వల్ల ప్రజలకు నష్టం జరిగిందా అని అడిగితే ధర్మం కోసం చేశాడు అంటారు. చివరకు నాయకుడు ప్రతి చర్యకు ఒక సమర్థన దొరుకుతుంది, కానీ ప్రజల ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇదే అంధభక్తి తయారయ్యే కర్మాగారం. ఇప్పుడు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ చేస్తున్నది అంధభక్తుల తయారీ. రోజుకు కొన్ని వేల మంది తయారవుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో అసలు గొప్ప నాయకుడు ప్రజలకు భయపడని నాయకుడు, తనను విమర్శించిన వారిని శత్రువులుగా చూడని నాయకుడు, తన నిర్ణయాలను ప్రజల ముందు సమర్థించగలిగిన నాయకుడు, తన తప్పును అంగీకరించగలిగిన నాయకుడు, తనకంటే రాజ్యాంగాన్ని గొప్పదిగా భావించే నాయకుడు. కానీ నాయకుడిని దేవుడిగా మార్చినప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అవుతుంది. నాయకుడు మాటే సత్యం, నాయకుడు నిర్ణయమే ధర్మంగా, నాయకుడు విమర్శకుడే దుష్టుడు అనే భావన పెరుగుతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం క్రమంగా వ్యక్తి పూజగా మారుతుంది. ఇదే ఇప్పుడు మోదీ 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 అని అరుస్తున్నారు కదా, బాకాలు ఊదుతున్నారు కదా, అదే వ్యక్తి పూజ, హీరో వర్షిప్, భజన. మన భారత రాజ్యాంగం మనకు పౌర సమానత్వాన్ని ఇచ్చింది. రాజ్యాంగం ముందు ప్రధానమంత్రి కూడా పౌరుడే, ముఖ్యమంత్రి కూడా పౌరుడే, మంత్రి కూడా పౌరుడే, ఎంపీ ఎమ్మెల్యే కూడా పౌరులే, సాధారణ ఓటరు కూడా పౌరుడే. అధికార పదవి ఎవరికై దైవత్వాన్ని ఇవ్వదు. ప్రజల ఓట్లతో వచ్చిన నాయకుడిని మాత్రమే దేవుడిగా మార్చి అతని ముందు తలవంచి అతని కటౌట్కు హారతి ఇచ్చి అతని ఫోటోకు పాలాభిషేకం చేసి అతని మాటను ప్రశ్నించకుండా అంగీకరిస్తే
రాజ్యాంగం మనకిచ్చిన పౌర గౌరవాన్ని మనమే ఎందుకు వదులుకోవాలి? అందుకే మన పిల్లలకు నాయకుడిని గౌరవించు అని మాత్రమే చెప్పకూడదు, నాయకుడిని ప్రశ్నించు అని కూడా నేర్పాలి. సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపిస్తే వెంటనే నమ్మకూడదు. ఎవరు చెప్పారు అని అడగాలి, ఆధారం ఏమిటని అడగాలి, వాస్తవం ఏమిటని పరిశీలించాలి, వ్యతిరేక వాదన ఏమిటని తెలుసుకోవాలి. ఆ నిర్ణయం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమని ఆలోచించాలి. నాయకుడి ప్రసంగంలో నినాదం కంటే అతని పాలనలో ప్రజల జీవితాల్లో నిజంగా ఏమి మారిందో చూడాలి. ఇదే హేతుబద్ధమైన పౌర చైతన్యం. మనకు అవసరమైనది నాయకుడి భక్తి కాదు, రాజ్యాంగ భక్తి. వ్యక్తి పూజ కాదు, ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం. కటౌట్లు కాదు, ప్రశ్నించే పౌరులు. భజనలు కాదు, వాస్తవాల పరిశీలన. అంధవిశ్వాసం కాదు, విమర్శనాత్మక ఆలోచన. ఒక నాయకుడు మంచి పని చేస్తే చప్పట్లు కొట్టండి, మంచి పాలన చేస్తే ప్రశంసించండి, దేశానికి సేవ చేస్తే గౌరవించండి. కానీ అదే నాయకుడు రేపు తప్పు చేస్తే ప్రశ్నించడానికి మీ గొంతును నొక్కుకోకండి, మీ నాలుకను కత్తిరించుకోకండి. నాయకుడిని ప్రేమించడం మీ హక్కు, నాయకుడిని ప్రశ్నించడం మీ బాధ్యత. ఎన్టీఆర్ గారి అనుభవం మనకు ఒక చారిత్రక పాఠాన్ని గుర్తు చేస్తుంది. మోదీకి గుడి, మోదీ చాలీసా వంటి ప్రస్తుత ఉదాహరణలు మనకు మరో హెచ్చరికనిస్తున్నాయి. ఈ రెండింటిని కలిపి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే: రాజకీయ నాయకుడి ప్రజాదరణను దైవత్వంగా మార్చకూడదు. ఒకరు తెరపై రాముడిగా కనిపించి ప్రజల మనసుల్లో దైవిక ప్రతిరూపాన్ని సంపాదించిన మరొకరు రాజకీయ నాయకుడిగా అపారమైన ప్రజాదరణ పొందిన ఆ ప్రజాదరణను భక్తిగా మార్చడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన సంస్కృతికి కాదు. మోదీకి గుడి కట్టినా, రేపు మరొక నాయకుడికి గుడి కట్టినా, మోదీ చాలీసా చదివినా, మరొక నాయకుడి పేరుతో స్తోత్రాలు పడినా మనం ఒకే ప్రమాణాన్ని పాటించాలి. వ్యక్తి మారిన సూత్రం మారకూడదు. మనం ఏ నాయకుడిని దేవుడిగా చూడకూడదు. ఎందుకంటే నాయకుడు ఎంత గొప్పవాడైనా అతను మనిషే. అతను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాసేవకుడు. అతని అధికారం ప్రజల నుంచి వస్తుంది. ప్రజల ప్రశ్నలకు అతను సమాధానం చెప్పాలి. అందుకే ఇక మన రాజకీయ సంస్కృతి మారాలి. నాయకుడికి హారతి ఇవ్వడం కంటే అతని పాలనను పరిశీలించాలి. నాయకుడికి చాలీసా చదవడం కంటే అతని పనితీరుపై చర్చించాలి. నాయకుడికి గుడి కట్టడం కంటే ప్రజలకు పాఠశాలలు, ఆసుపత్రులు, ఉద్యోగాలు, న్యాయం, భద్రత కావాలని అడగాలి. నాయకుడి పాలాభిషేకం చేయడం కంటే పేదల జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడగాలి. నాయకుడి విగ్రహాన్ని ఎత్తి పట్టడం కంటే రాజ్యాంగాన్ని గౌరవించాలి. నాయకుడిని దేవుడిగా మార్చకండి, నాయకుడిని ప్రజాసేవకుడిగా చూడండి. రాముడిని పూజించాలనుకుంటే పూజించండి, కృష్ణుని పూజించాలనుకుంటే పూజించండి, వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధించాలనుకుంటే ఆరాధించండి. కానీ ఆ భక్తిని రాజకీయ నాయకుడి పాదాల దగ్గర పెట్టకండి. దేవుడి భక్తిని నాయకుడి భక్తిగా మార్చకండి. ఎన్టీఆర్ గారు రాముడి పాత్ర పోషించినందుకు నిజ జీవితంలో రాముడు కాలేదు. ఒక రాజకీయ నాయకుడికి గుడి కట్టినంత మాత్రాన అతను ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు కాలేడు. ప్రజల ఓట్లతో గెలిచిన ఏ నాయకుడికి దైవత్వం రాదు. ప్రజాస్వామ్యంలో మనకు కావాల్సింది దేవుళ్ళుగా మారిన నాయకులు కాదు, జవాబుదారీగా ఉండే నాయకులు. మనకు కావాల్సింది అంధభక్తులు కాదు, ప్రశ్నించే ప్రౌరులు. మనకు కావాల్సింది వ్యక్తి పూజ కాదు, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత. చివరకు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి: నాయకుడిని దేవుడిగా మార్చిన రోజు ప్రజలు తమ ప్రశ్నించే హక్కును కోల్పోతారు. ఇప్పుడు కోల్పోతే నాయకుడిని ప్రశ్నించే రోజు ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజలే యజమానులు, నాయకులు ప్రజాసేవకులు, రాజ్యాంగమే పరమాధికారం. ఇదే మన రాజకీయ సంస్కృతి కావాలి. ఇది ఒక మార్పు. ఈ మార్పుని ప్రజలు ఒక అవగాహనతో పెంచుకోవాలి, చైతన్యం పొందాలి. అంధభక్తులుగా తయారవద్దు, బత్తాయిలుగా మారకండి. విచక్షణతో ఆలోచించింది. థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రెవల్యూషన్. ఆలోచించటమే విప్లవానికి నాంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నాయకులను దేవుళ్ళుగా
అంగీకరించకూడదని తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.